హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, కాస్ట్ షీట్ ఇవాళ మనం ప్రాబ్లం నెంబర్ 2 చూద్దామండి. ప్రీవియస్ క్లాస్ లో ప్రాబ్లం నెంబర్ 1 చేసాము. ఇదిగోండి, షేర్స్ తో స్టార్ట్ చేశారు అంటే ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఫినిష్డ్ గుడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రా మెటీరియల్స్, క్లోజింగ్ బ్యాలెన్సెస్, ఫినిష్డ్ గుడ్స్, మళ్ళీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రా మెటీరియల్స్, పర్చేజ్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రా మెటీరియల్స్. క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్, చూడండి అసలు కన్ఫ్యూజన్ లేకుండా ఉంది, ఫినిష్డ్ గూడ్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రా మెటీరియల్స్. నేను ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పాను, ఈ ఎప్పుడైనా సరే మనకేంటి రా మెటీరియల్ ఒకటే కాకుండా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఒకటి, థర్డ్ వన్ ఏంటి ఫినిష్డ్ గుడ్స్, ఈ మూడు ఉంటాయండి. మనం ఏంటి కాస్ట్ షీట్ టెస్ట్ చేసేటప్పుడు బ్యాలెన్సెస్ కనుక ఏమైనా ఉంటే, మిగిలిపోయినవి ఏమైనా ఉంటే, రా ఒక్క ఫినిష్డ్ గుడ్సే కాకుండా రా మెటీరియల్స్, తర్వాత ఎంత వస్తువు తయారీలో ఉన్నప్పుడు ఎంత మొత్తంలో అయితే ఉందో అదొకటి, ఆ బ్యాలెన్స్ దాన్నే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. తర్వాత మొత్తం కంప్లీట్ తయారైనటువంటిది ఫినిష్డ్ గుడ్స్, ఈ మూడు కూడా. సో క్లారిటీగా ఇచ్చారు మనకి. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, థర్డ్ ఇది 1,10,000. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ఏమన్నారు నీకు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏమో 60% ఆన్ డైరెక్ట్ వేజెస్. ఇక్కడ ఇచ్చారు కదా మనకి పైన, ఈ డైరెక్ట్ వేజెస్ మీద 60%. సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ఏమో 10% ఆన్ సేల్స్. నెక్స్ట్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ కూడా 5% ఆన్ సేల్స్ అని ఇచ్చారు. చాలా ఈజీగా ఉంది ప్రాబ్లం. మనం ఫస్ట్ ప్రాబ్లం కొంచెం టఫ్ గానే ఉంది, కాకపోతే అన్ని పాయింట్స్ కవర్ అయిపోయినాయండి చక్కగా. అంటే యూనిట్స్ ఇచ్చారు, మనం యూనిట్స్ వైజ్ మనం కాస్ట్ పర్ యూనిట్ కనుక్కుని క్యాల్కులేట్ చేసుకున్నాం కదండి. సింపుల్ గా ఉంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం ఏంటి, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ తో స్టార్ట్ అవుతాం కదా. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ రావాలంటే మనకి ఏంటి, ఓపెనింగ్ రా మెటీరియల్స్, పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ క్లోజింగ్ రా మెటీరియల్స్ చేస్తే మనకి మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. స్టార్ట్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఏంటండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లేదా ఓపెనింగ్ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ దీనికి యాడ్ చేసుకోండి ఏంటి, పర్చేసెస్ డ్యూరింగ్ ద ఇయర్. పర్చేసెస్ డ్యూరింగ్ ద ఇయర్. ఓకే, రైట్, చూద్దాం. ఇదిగోండి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో రా మెటీరియల్ ఇక్కడ ఉందండి, 3,000 రూపీస్ రా మెటీరియల్ ఉంది. తర్వాత పర్చేసెస్ రా మెటీరియల్ 1,10,000 రూపీస్, 3,000 రూపీస్. నెక్స్ట్ 1,10,000 రూపీస్. టోటల్ అమౌంట్ 1,30,000 లెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్. చూద్దాం చూడండి ఎంతో. క్లోజింగ్ ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇదిగో ఈ 3, ఇదిగో 4,000 రూపీస్. క్లోజింగ్ బ్యాలెన్స్ 4,000 రూపీస్. సో అప్పుడు మనకి 1,09,000 రూపీస్ వస్తుంది. దీన్ని ఏమంటామండి మనం, రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. రా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. దీనికి మనం యాడ్ డైరెక్ట్ వేజెస్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ప్రైమ్ కాస్ట్. చూద్దాం చూడండి, డైరెక్ట్ వేజెస్ ఎంత ఉన్నాయంటే, ఒక్క నిమిషం, ఇదిగోండి డైరెక్ట్ వేజెస్ 65,000 రూపీస్. డైరెక్ట్ వేజెస్ 65,000 రూపీస్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటంటే ప్రైమ్ కాస్ట్ 0,047, 1,74,000. నేను ప్రాబ్లం నెంబర్ 1 లో చాలా చక్కగా ఏంటంటే, ఒకవేళ ఎవరైనా కానీ ఫార్మాట్ చూడకపోయినా కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఒక ఈక్వేషన్ లో చూసుకోండి, ప్రైమ్ కాస్ట్ వచ్చింది ఇక్కడికి మనకి. ప్రైమ్ కాస్ట్, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ ప్రైమ్ కాస్ట్ ఏం యాడ్ చేస్తామండి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాం. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్.
ఏమన్నారండి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత అన్నారు చూడండి ఇక్కడ. 60% ఆన్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ అంటే పైన ఉన్నాయి కదా, 65,000 మీద ఎంత 60% అంట. 65,000 ఇంటూ 60/100 మనం క్యాల్కులేట్ చేద్దామండి. 65,000 ఇంటూ 60/100 మనకి ఎంత వస్తుందంటే 39,000 రూపీస్ అండి. 39,000 యాడ్ చేద్దాం. 0, 0, 0, 3. ఓకే, 2,13,000 రూపీస్. 2,13,000 రూపీస్. ఇదేంటి మనకి, దీనికి ఏమి నేమ్ రాయొద్దు. దీనికి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసి ఓపెనింగ్ డబ్ల్యూఐపి యాడ్ చేద్దామండి. ఓపెనింగ్ డబ్ల్యూఐపి ఎంత ఉంది, ఇదిగోండి. ఓపెనింగ్ డబ్ల్యూఐపి 4,000 రూపీస్. ఓపెనింగ్ డబ్ల్యూఐపి 4,000 రూపీస్. 2,17,000 లెస్ క్లోజింగ్ డబ్ల్యూఐపి. చూద్దాం. క్లోజింగ్ డబ్ల్యూఐపి వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి 6,000 రూపీస్. లెస్ చేసుకో. 6,000 లెస్ చేస్తే 2,11,000 రూపీస్ అండి అక్కడికి. దీన్ని ఏమంటాం మనం, ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ అని చెప్తాం. తర్వాత దీని తర్వాత మనకి యాడ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఎంత చెప్పారు, ఇదిగోండి 5% ఆన్ సేల్స్. 5% ఆన్ సేల్స్. నీకు సేల్స్ తెలియాలి కదా ఫస్ట్. 2,75,000 సేల్స్. 5%, 2,75,000 మీద 5% ఎంత వస్తుందో చూద్దాం. ఇంటూ 5/100. 2,75,000 ఇంటూ 5/100 చూద్దామండి మళ్ళీ క్యాల్కులేషన్. 2,75,000 ఇంటూ 5/100 13,750 వచ్చింది. 13,750. దీన్ని యాడ్ చేసుకోవాలి. 0,5,7,4,2,2. 2,24,750. దీని పేరు ఏంటి పెడతాం మనం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ వరకు ఏంటంటే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చింది. అంటే ఆ సంవత్సరంలో మనం ఎంత ప్రొడ్యూస్ చేసామనేది తెలిసింది మనకి. ఇప్పుడు మనం ఎంత అమ్మాము గూడ్స్, అమ్మిన వస్తువులు అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోబోతున్నాం. ఎలా తెలుస్తుంది అంటే ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ని యాడ్ చేసి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ని యాడ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ 7,000 రూపీస్ యాడ్ చేసి 7,000 రూపీస్ యాడ్ చేద్దాం. 0,5,7,1,3. 2,31,750. 2,31,750 less closing balance of FG. క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది కదా మనకి, ఇదిగోండి. క్లోజింగ్ బ్యాలెన్స్ 8,000 రూపీస్. 8,000 రూపీస్. 0,5,7,3,2,2. 2,23,750 రూపీస్. ఒకసారి రైట్ తప్ప ఒకసారి చూద్దామండి. 2,23,750.
ఓకే రైట్. నెక్స్ట్ దీన్ని మనం ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, దీన్ని సిఓజిఎస్ అని చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 10% ఆన్ సేల్స్, మనకు సేల్స్ తెలుసు కదా ఎంతో. 10% ఆన్ సేల్స్ అంటే ఇక్కడ పైన 5% క్యాల్కులేట్ చేశాం కదా, దీన్ని మనం ఇక్కడ చేద్దామండి ఒక్క నిమిషం. 2,75,000 ఇంటూ 5% ఇక్కడ చేస్తే బాగుంటుంది. సేల్స్ కదా, ఇప్పుడు దీన్ని కూడా 10% అన్నారు కదా, 2,75,000 ఇంటూ 10%. ఒక సున్నా తీసేస్తే అయిపోయిందిగా, 27,500, 27,500 రూపీస్. 0, 5, 2, 11, 5, 2, 2,51,250. ఇప్పుడు దీన్ని మనం కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ టోటల్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ టోటల్ కాస్ట్. మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తానికి మొత్తం సేల్స్ రాసుకుందామండి. ఇక్కడ టోటల్ సేల్స్ 2,75,000 రూపీస్. ఇవేంటి టోటల్ సేల్స్, టోటల్ సేల్స్ లెస్ చేస్తే ఎంత వస్తుందండి? 2,75,000 లో నుంచి 2,50,950 రూపీస్ తీసేద్దాం. 23,750 రూపీస్ కదండి, 23,750. ఇది ప్రాఫిట్. ఇది మన ఆన్సర్ అన్నమాట. ఓకే, ఈ యారో మార్కులు ఇవేమి వేయమాకండి మీరు, ఇంతేనండి. మనకి సింపుల్ గా ఉంది కదా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్లాస్ లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి.